వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రకృతి ప్రకోపిస్తోంది. హిమాలయాలు మండుతున్నాయి. ఎముకలు కొరికే చలిలో మంచుతో నిండి ఉండాల్సిన పర్వతాలు ఇప్పుడు మంటల గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఉత్తరాఖండ్ నుంచి లడాక్ వరకు మునుపెన్నడూ చూడని విధంగా మంచు కరువు సంభవించింది. జనవరిలోనే వేల సంఖ్యలో అడవులు తగలబడిపోతూ ఉండటం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. అసలు చలికాలంలో ఈ మంటలేంటి? హిమాలయాలకు ఏమైంది? నేచర్ క్రైసిస్ పై స్పెషల్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. హిమాలయాల మనుగడ ఇప్పుడు ప్రమాదంలో పడింది. సాధారణంగా వేసవి కాలంలో వచ్చే అడవి మంటలు ఇప్పుడు నెలల ముందే అంటే జనవరిలోనే విరుచుకుపడుతున్నాయి. 2026 జనవరి నెలలో ఒక్క ఉత్తరాఖండ్లోనే దాదాపు 1600 చోట్ల అడవులు తగలబడ్డాయి. 5 రోజుల పాటు వరుసగా మంటలు ఎగిసిపడ్డాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం మంచు కనుమరుగవ్వడమే. ఈ ఏడాది ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో వర్షాలు, మంచు దాదాపు శూన్యం. కశ్మీర్లో 40%, లదాఖ్లో ఏకంగా 70% మేర మంచు పడటం తగ్గిపోయింది. నిపుణులు దీనిని స్నో డ్రాట్ అని పిలుస్తున్నారు. మంచు పడకపోవడంతో అడవులు ఎండిపోయి చిన్న నిప్పురవ తగిలినా క్షణాల్లో మంటలు అంటుకుంటున్నాయి. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా నందాదేవి నేషనల్ పార్క్ పరిధిలో మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పడానికి ప్రభుత్వం హెలికాప్టర్లను రంగంలోకి దించింది. భూమిపై నుంచి మంటలు దగ్గరకు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో ఆకాశం నుంచే సర్వే చేస్తూ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐఎంజీ గణాంకాల ప్రకారం జనవరి ప్రారంభంలో కురవాల్సిన వర్షాల్లో కేవలం 4వ వంతు మాత్రమే కురిశాయి. వాయువ్య భారతం పరిస్థితి మరీ ఘోరం. అక్కడ సాధారణం కంటే కేవలం 8% మాత్రమే వర్షపాతం నమోదైంది. పశ్చిమ దేశాల నుంచి వచ్చే అలజడులు బలహీనపడ్డమే దీనికి కారణమని వాతావరణ శాఖ డైరెక్టర్ సిఎస్ తోమర్ హెచ్చరిస్తున్నారు. గత 10 ఏళ్లలో 4 సార్లు ఇలాంటి పొడి వాతావరణాన్ని ఉత్తరాఖండ్ చవిచూసింది. హిమాలయాలు కేవలం పర్వతాలు మాత్రమే కాదు, అవి భారతదేశానికి నీటినందించే జల గోపురాలు. అక్కడ మంచు కురవకపోతే భూగర్భ జలాలు తగ్గిపోతాయి, పంటలు పండవు. హిమాలయాల నుంచి వస్తున్న ఈ హెచ్చరికను మనం పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రకృతి చేస్తున్న ఈ గర్జనను వినాల్సిన సమయం ఆసన్నమైంది.